శివాలయంలో నందీశ్వరుని తోకను మనం ఎందుకు నిమురుతాము? లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరిలా కదలి రావయ్యా. శివాలయంలో నంది అనేటువంటి ఆ విశేషమైనటువంటి శక్తి గురించి మనందరికీ తెలుసు. నంది ఎద్దు జాతికి చెందినది కాదు. అయినా తోక నిమిరితే ఎంతో ఆనందిస్తుందట. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానంద భరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడయ్యా అని ధ్యానంలో యోగ సమాధిలో ఉన్నటువంటి పరమశివునికి చెప్తాడట. అందుకనే ఎద్దు ధర్మానికి, గుర్రం శక్తికి ప్రతీకలు. ఒక ఎద్దు ధర్మానికి ప్రతీక, ఒక గుర్రం శక్తికి ప్రతీక.